డైరెక్ట్ గా రోసే గారు చెప్పకుండా వాళ్ళ సీఎం పేషి నుంచి ఎట్లా చెప్పింది ఎట్లాగా ఆగిపోండి అని. ఈ విషయం జగన్ దగ్గరికి వెళ్ళింది. జగన్ ఏం ఆలోచించాడు, రోసయ్యే ఆపుతున్నాడు ఇదంతా అనుకున్నాడు. అంతే తప్పించి అతను అధిష్టానం అనుకోలేదు. అప్పుడు కూడా నాకున్న కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఆ రోజుల్లో అయితే నేను మాక్సిమం 90% యాక్యురేట్ గా చెప్పగలను. నేను 10% నాకు కూడా తెలియనివి ఏమన్నా జరిగినవి ఉండొచ్చునేమో కానీ 90% నేను ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేస్తున్నాను. అంతకు ముందే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే రాజశేఖర్ గారి మరణం తర్వాత జగన్ వెంట రావాలనుకున్నారో వాళ్ళందరితో కలిసి ఈయన ముఖ్యమంత్రి అవడానికి చేసిన ప్రయత్నం నిజమేనా? అది ఈయన చేయలేదు. అది ఆ మొక్క బట్టి విక్రమార్క కూడా చెప్పాడు కదా. వాస్తవంగా రాజశేఖర రెడ్డి చనిపోయాక వాస్తవంగా ఏం చేయాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి అధిష్టానం అనౌన్స్ చేయాలి. కానీ ఆయన శవం అక్కడ ఉండగానే ఇక్కడ రోసీని సీఎం గా అనౌన్స్ చేయించాలన్నటువంటి, అంటే రోసీ అనుకోలేదు, ఎవరికాళ్ళు ప్రయత్నించారు ఢిల్లీలో. వీళ్ళందరూ ప్రయత్నిస్తుండేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏం చూసింది, ఉన్నోళ్లలో సీనియర్ లిస్ట్ ఏదని అడిగారు. టాప్ 4 తీశారు. అందులో కేకే కూడా ఉన్నాడు. కేకే ఇట్లా వయసు పరంగా చూసారు. వయసు పరంగా చూసినప్పుడు నాన్ కాంట్రవర్షియల్, గ్రూపులతో సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా, నేదురుమల్లి జనార్దన్ ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మంత్రిగా చేసి సఫిషియెంట్ గా ఉన్నాడు, అందరితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు రోసయ్య అని తేలింది. ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రిగా ప్లస్ చురకలు అది బాగానే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని నాన్ కాంట్రవర్షియల్ అన్న